నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదన అలైన్మెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద, రైతు కూలీ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని బ్రౌన్ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గత వారం రోజులుగా తమ వ్యతిరేకతను తెలియజేస్తూ మెమరాండాలు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోడ్డు ప్రజల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ల కోసం వేస్తూ ఉన్నారు. ఆదాని కోసం వేస్తున్న రోడ్డు ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆదాయాన్ని తీసుకుంది కాబట్టి ఆదాని కోసం ప్రభుత్వం డబ్బులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, ప్రజల సొమ్ముతోటి రైతుల భూములు లాక్కొని ఇలా ఆదాని కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు ఇది. ఇది రైతులకు నాగపూర్ అమరావతి నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే అమరావతి నాగపూర్ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ రహదారి, దీనివల్ల ఏమాత్రం కూడా రైతాంగానికి ఉపయోగం లేదు. కేవలం అదానీ లాంటి కంపెనీలకు ఉపయోగపడటం కోసం ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. సారవంతమైనటువంటి భూములు దీని నుంచి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మార్గం వల్ల కూడా ప్రత్యామ్నాయ మార్గం. ఇప్పుడు కూడా రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గత వారం రోజులుగా తమ వ్యతిరేకతను తెలియజేస్తూ మెమరాండాలు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోడ్డు ప్రజల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ల కోసం వేస్తూ ఉన్నారు. ఆదాని కోసం వేస్తున్న రోడ్డు ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆదాయాన్ని తీసుకుంది కాబట్టి ఆదాని కోసం ప్రభుత్వం డబ్బులతోటి